నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రప్రభ వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. శ్రీనివాస మంగాపురంలో వార్షిక బ్రహ్మోత్సవం. గజవాహన సేవలో కపిలేశ్వరుని విహారం. స్వామివారికి భక్తుల కర్పూర నీరాజనాలు. టీటీడీ అనుబంధ ఆలయాలను పరిశీలించిన జేఈఓ లక్ష్మీకాంతం. అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు. హంస యాళి వాహన సేవల్లో ఆది దంపతుల అనుగ్రహం. శ్రీకాళహస్తిలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవం. సృష్టి లయ కారకం పరమేశ్వర తత్వం. అనన్య సామాన్యం మహేశ్వరుని లీలామృతం. ప్రత్యేక కథనం. కళ్యాణ వెంకటేశ్వరుడు చంద్రప్రభ వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు చంద్రప్రభపై చల్లని తండ్రిని దర్శించి పునీతులయ్యారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి చంద్రప్రభపై కొలువుదీర్చాక డ్రమ్స్, కోలాటాలు, భజనల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగించారు. భక్తులు స్వామివారిని చంద్రప్రభపై సేవించి తన్మయులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం శ్రీలంక ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు, టీటీడీ నిఘా భద్రతాధికారి గోపీనాథ్ జట్టి తదితరులు ఘనంగా స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం వ్యాఘ్ర వాహన సేవ, సాయంత్రం గజ వాహన సేవ జరిగాయి. వాహన సేవల్లో భక్తులు కపిలేశ్వరుని సేవించి ధన్యులయ్యారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ప్రముఖ శైవ క్షేత్రంగా అలరాడుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో 6వ రోజున స్వామివారు వ్యాఘ్ర వాహనంపై కామాక్షి సమేతంగా దర్శనమిచ్చారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వ్యాఘ్ర వాహనంపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల కోలాట నృత్య ప్రదర్శనలు, కేరళ చండీ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లు వ్యాఘ్ర వాహనంపై తిరుపతి పురవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక శనివారం సాయంత్రం కపిలేశ్వరుని గజవాహన సేవ జరిగింది. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి గజవాహనంపై ఆసీనులను చేశారు. కేరళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారి గజవాహన సేవ జరిగింది. తిరునగరి పురవీధుల్లో విశేషంగా సాగిన కపిలేశ్వరుని గజవాహన సేవలో భక్తులు విశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. టీటీడీ అనుబంధ ఆలయాల చరిత్రను, స్థల ప్రాశస్త్యాన్ని భక్తులందరికీ తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని, ఉపాలయంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని జేఈఓ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో జేఈఓకు అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం జేఈఓ ఆలయంలోని ఉంజల్ మండపం, వాహన మండపంతో పాటు ఆలయ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీ అవనాక్షమ్మ ఆలయాన్ని కూడా సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రాల వైభవాన్ని తెలిసేలా తగు చర్యలు తీసుకుంటామని జేఈఓ లక్ష్మీకాంతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు తెలిపారు. వెంకటేశాయ. ఈరోజు నారాయణవనం టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. వెంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారిని
వివాహం చేసుకున్న తర్వాత అక్కడ అమ్మవారు స్వామివారు వెలిశారు. ఆ టెంపుల్ని ఇప్పుడు కొన్ని అభివృద్ధి పనుల కోసం ఎస్టిమేషన్స్ తయారు చేశాము. స్పెషల్ ఆఫీసర్గా మనకు సూపరింటెండెంట్ ఇంజనీర్ రమేష్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ధ్వజస్తంభాన్ని ఒక గోల్డ్ మలంతో, కవచాలన్నీ గోల్డ్ మలంతో ఏర్పాటు చేయడము, వాహన మండపం కొద్దిగా రెనోవేట్ చేయడము, తదుపరి ఊంజల్ మండపము, తర్వాత బయట పిల్గ్రిమ్ అమ్యూనిటీస్ సెంటర్గా ఒకటి ఏర్పాటు చేయడము, ఇవన్నీ కానీ చేసినట్లయితే తప్పనిసరిగా దాని యొక్క స్థల పురాణం బాగుంది. ఎందుకంటే సంవత్సరానికి దాదాపు 4 లక్షల మంది వచ్చినట్లు అంచనా. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా భక్తులు విరివిగా ఆ టెంపుల్ని సందర్శించాలి, స్వామివారి కృపకు పాత్రులు కావాలి. తదుపరి పక్కనే టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో ఆమ్నాయాక్షి దేవాలయం, అవనాక్షి దేవాలయముగా పరిగణిస్తున్నారు. కాబట్టి ఇక్కడే వెంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత గౌరీ వ్రతాన్ని ఆచరించిన స్థలం అది. కాబట్టి భక్తులెల్లరూ విరివిగా ఈ దేవాలయాన్ని సందర్శించాలి. అష్టభుజి రూపముతో, ఉగ్ర రూపముతో అమ్మవారు వేదాన్నే కళ్ళుగా కలిగిన అవతరించిన రోజు. కాబట్టి కపాల దండ కూడా అక్కడే ఉంది. కాబట్టి ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాల్సిందిగా, ఈ దేవాలయాన్ని కూడా భవిష్యత్తులో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎక్కువ మంది భక్తులు పాల్గొనేట్లుగా చేయబోతున్నామని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే సేవల వివరాలతో కూడిన గోడపత్రికను శనివారం టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి జరిగే నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాల వివరాలని విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ సంఖ్యలో భక్తులు అమ్మవారి సేవలో తరించేలా గోడపత్రికలు, కరపత్రికలను టీటీడీ ముద్రించింది. ఈ మేరకు జేఈఓ గోడపత్రికను ఆవిష్కరించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఓం మహాలక్ష్మై నమః. తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి అమ్మవారి ఆలయం, ఆ ఆలయ దర్శనం సర్వ పాపహరణం. కాబట్టి అమ్మవారి యొక్క దర్శనం పూర్తి కావాలి అంటే వచ్చే భక్తులకు దాని గురించిన వివరాలు తప్పనిసరిగా తెలియజేయవలసిన అవసరం, ఆవశ్యకత తిరుమల తిరుపతి దేవస్థానంపై ఎంతైనా ఉంది. అమ్మవారిది నిత్యోత్సవము, వారోత్సవము, మాసోత్సవము మరియు వార్షికోత్సవ సేవలు కూడా తెలియజేసే పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. పద్మావతి అమ్మవారిని దర్శించుకుందాం, అమ్మవారి కృపకు పాత్రులవుదాం అనే నానుడితో ఈ కార్యక్రమాన్ని రూపొందించడమే కాకుండా అదేవిధంగా తిరుమలకు వచ్చే భక్తులకు తెలిపేలా ఆర్టీసీ బస్సులకు వెనక్కు కూడా ఈ పోస్టర్ని పేస్ట్ చేస్తున్నాము. వీటిని విష్ణు నివాసము, శ్రీనివాసము సత్రాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాము. తదుపరి అదేవిధంగా తిరుపతిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేసి వాటిలో కూడా వీటి యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ యొక్క సీడీల్ని, అమ్మవారి నామాలను తెలియజేసే సీడీలను కూడా ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి పద్మావతి అమ్మవారిని తప్పనిసరిగా దర్శిద్దాం, సకల శుభాలను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం మహాలక్ష్మై నమః. ఇక శ్రీకాళహస్తి సమీపంలోని తొండమనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం శనివారం దర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓకు అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని దర్శించుకున్న అనంతరం జేఈఓ ఆలయంలోని పలు ప్రదేశాలను పరిశీలించి ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు చేపడుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. పంచలింగాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఆది దంపతులు ఉత్సవాల్లో నిత్యం వివిధ వాహన సేవల్లో తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ఫలాలను ప్రసాదిస్తున్నారు. ఈ మేరకు స్వామివారు హంసవాహనం, అమ్మవారు యాళివాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను కొలువదీర్చి సకల సుందరంగా అలంకరించి స్వామివారిని హంసవాహనంపై, అమ్మవారిని యాళివాహనంపై ఆసీనులను చేశారు.
మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని శివనామ స్మరణలతో తరించారు. అడుగడుగున కొబ్బరికాయలు సమర్పించి నీరాజనాలు అర్పించారు. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండ రామాలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి శనివారం కోదండ రాముని తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు రామయ్య తండ్రికి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మల్లికార్జున స్వామివారు రావణ వాహనంపై ఊరేగి భక్తులను కటాక్షించారు. ఉత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లను అక్క మహాదేవి అలంకార మండపంలో కొలువుదీర్చి చక్కగా అలంకరించి హారతలిచ్చారు. తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం జరిపారు. డప్పు వాయిద్యాలు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ రావణ వాహన సేవ కొనసాగింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతలు సమర్పించారు. భక్తవ శంకరుడు పరమేశ్వరుడు. ఈశ్వరాన్ని ఆర్తిగా పిలిచినంతనే అనుగ్రహించే భోళా శంకరుడాయన. భక్తవ శంకరుడైన మహేశ్వరుని తత్వం విశ్వానికి ఆదర్శం. ఆ స్వామిని కాసిని నీళ్లతో అభిషేకిస్తే చాలు భక్తులపై వరాల జల్లులు కురిపిస్తాడు. ఈ నెల 4న మహాశివరాత్రిని పురస్కరించుకుని శివతత్వంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఆయన నిరాకార సాకార తత్వాలకు ఏక సంకేతం. ముక్కోపి అడిగిన వాడికి లేదనకుండా వరాలిచ్చేవాడు. జీవిత భాగస్వామికి శరీరంలో సగభాగమిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. ఆది దంపతులనే మాటకు సరైన అర్థాన్ని చెప్పాడు. అభిషేకం చేస్తే చాలు అభయహస్తమిస్తాడు. ఆయనే పరమశివుడు. బిల్వపత్రాలతో పూజలందుకునే త్రినేత్రుడు. మాఘబహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపాన ఆవిర్భవించాడు. ఆ దినమే మహాశివరాత్రిగా ప్రసిద్ధి పొందింది. శివ శివలింగం హర హర లింగం ఓం నమః శివ శంకరలింగం. మహాశివరాత్రి పర్వదినమంటే భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైంది. ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండి రాత్రివేళ జాగారం చేస్తే ముక్తి లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ రోజు రాత్రంతా జరిగే పూజల్లో పాల్గొని శివనామస్మరణ చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షప్రాప్తి లభిస్తుంది. మహాశివరాత్రి అనే పదానికి చక్కటి అర్థమున్నది. శివము అంటే మంగళము, శుభము, కైవల్యం, శ్రేయస్సు అనే అర్థాలున్నాయి. రాత్రి అంటే సుఖాన్నిచ్చేది. కాబట్టి మహాశివస్వరూపమైన బ్రహ్మానందాన్ని ప్రసాదించేదే మహాశివరాత్రి. పరమేశ్వరుడు సర్వవ్యాపకుడైనప్పుడు ఆయనకు ప్రత్యేకంగా ఒక రూపం లేదు. కాని అందరికీ కనిపించాలనే అనుగ్రహంతో సాంబమూర్తిగా ఆవిర్భవించాడు. శివుడు మొదట జ్యోతిర్లింగంగాను తరువాత సాంబశివుడిగా బ్రహ్మ విష్ణువులకు గోచరించాడు. జ్ఞానదాత అయిన పరమశివుని కృప వలన జీవుడు మాయ నుంచి ముక్తుడై ఆత్మస్వరూపాన్ని గుర్తించి సర్వవ్యాపకమైన ఆనంద తేజాన్ని శివలింగ రూపంలో దర్శించి జీవన్ముక్తుడు కావాలనే సదాశయంతో మన పూర్వులు శివరాత్రిని పర్వదినంగా నిర్ణయించారు. శివరాత్రి నాడు శివునికి ధారాపూర్వకంగా చల్లని నీటితో అభిషేకం చేయాలి. శివరాత్రి వేళ ఉపవాసం,
రాత్రివేళ అర్చనలు ప్రముఖమైనవి. ఉపవాసం అంటే కేవలం ఆహారం స్వీకరించకుండా ఉండటమే కాదు, జ్ఞానేంద్రియాల ద్వారా కూడా ఎటువంటి విషయాలను మనస్సులోకి జొరబడకుండా చూసుకుంటూ మన శరీరములను శివుడి సమీపాన ఉంచడమే శివరాత్రి ఉపవాసానికి అసలైన అర్థం. అలాగే జాగరణ కూడా చిత్రశుద్ధి చేయాలి. వినోదంతో కాలక్షేపం చేయకుండా ప్రకృతిలో నిద్రాణమై ఉన్న శివశక్తిని శివపూజ భజనలతో మేల్కొల్పి సర్వాన్ని శివస్వరూపంగా భావించి దర్శించడమే నిజమైన జాగరణం. ఇక శివరాత్రికున్న మరో విశిష్టత ఏంటంటే, సామాన్యంగా రాత్రి వేళల్లో అమ్మవారికి పూజలు, పగటి వేళ పురుష దేవత పూజలు నిర్వహిస్తారు. ఒక్క శివరాత్రికి మాత్రమే 4 జాములలోనూ శివుడిని పూజిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి. శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 22 77 0877 22 33 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని వివిధ ఆలయాలు మాఘమాసం ఏకాదశిని పురస్కరించుకుని భక్తులతో కళకళలాడాయి. స్వామివార్లకు నిర్వహించిన ప్రత్యేక అర్చనలు, ఉత్సవాల్లో భాగ్యనగర్ వాసులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ ఈఎస్ఐ వద్ద కొలువైన శ్రీ విజయలక్ష్మి అమ్మవారి ఆలయంలో 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 11వ తేదీ వరకు కోటి కుంకుమార్చనను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ విజయలక్ష్మి అమ్మవారికి అభిషేకారాధనలు నిర్వహించి కిరీటం, రత్నాభరణాలు, పట్టు పీతాంబరాలు, గజపూలమాలలతో మనోహరంగా అలంకరించారు. ఆపై ఆలయ ఆవరణలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అర్చకుల సూచనల మేరకు భక్తులు కోటి కుంకుమార్చనలో పాల్గొని విజయలక్ష్మి అమ్మవారి దివ్యాశీస్సులు అందుకున్నారు. అలాగే మదీనాగూడలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పంచామృతాభిషేకం జరిగింది. పలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశాక రజిత కవచం, స్వర్ణాభరణాలు, శంఖ చక్రాలు, కిరీటం, గజపూలమాలలు, తులసిమాలలతో స్వామివారిని సకల శోభితంగా అలంకరించారు. అనంతరం పూలమాలలు, తులసి దళాలతో స్వామివారికి సహస్రనామార్చనలు జరిపి మంగళ హారతులు సమర్పించారు. ఇక చందానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. గర్భాలయంలో కొలువైన శ్రీనివాసునికి ప్రాతకాలమే అభిషేకం చేసి గులాబీ, మల్లెలు, కనకాంబరాలు తదితర పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి పోలంగి సేవ జరిపారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, దీక్షాధారణ, సంకల్పం తదితర కార్యక్రమాలను నిర్వహించాక కలశ ప్రతిష్ట, కలశ పూజ, వాస్తు పూజ, వాస్తు హోమం చేసి మహాశివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కర్నూలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు ముత్యాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజలు నిర్వహించి సుందరంగా అలంకరించాక స్వామివారికి ధూపదీప నివేదనలు అర్పించారు.
భక్తులు స్వామివారి ముందు ప్రణమిల్లి విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని సేవించి తరించారు. కడప జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు శుభారంభం చేస్తూ అర్చకులు ధ్వజారోహణ ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ వేద పండితులు ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. మహబూబ్ నగర్ కాటన్ మిల్లు ఆవరణలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మాఘమాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకం చేసి షోడశోపచారాలను జరిపారు. వర్ణమయ పుష్పాలు, ఆభరణాలు, తులసి మాలలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని కనులారగాంచి పరవశులయ్యారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు వేడుకగా జరిగాయి. రామబంటకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి సింధూర అర్చన చేశారు. తరువాత తమలపాకులతో సుందరంగా అలంకరించి భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. శ్రీకాకుళంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగేశ్వర స్వామివారి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. దేశంలోనే అత్యంత పురాతన చరిత్ర కలిగిన శైవ క్షేత్రాల్లో శ్రీముఖలింగం ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అల్పాహారం, మజ్జిగ తదితరాలు పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. కడపలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ విరూపాక్షేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అందమైన కళ్యాణ వేదికపై సుందరంగా అలంకరించిన పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామివారిని కొలువదీర్చి గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతుల కళ్యాణం వేడుకగా భక్తిరస భరితంగా సాగింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు ఉత్సవ శోభతో కాంతులేనాయి. మాఘమాసాన జిల్లాలోని తాడిపత్రిలో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, అనంతపురం పాత ఊరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు, పామిడి మండలం తెల్లగొండపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆకుపూజలు వేడుకగా జరిగాయి. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొలువైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా శివరాత్రి బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు స్వామివారికి ప్రాతకాలమే జలాభిషేకాన్ని నిర్వహించారు. చూడచక్కగా స్వామివారిని అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ రామలింగేశ్వరుని సేవలో తరించారు. అలాగే అనంతపురం పాత ఊరులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. మాఘమాసం ఏకాదశిని పురస్కరించుకుని వేకువజాముని స్వామివారికి మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత షోడశోపచారాలు పూర్తి చేసి స్వర్ణ, రజిత ఆభరణాలు, సుగంధ పుష్పాలు, తులసి మాలలతో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్కగా అలంకరించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పరవశులయ్యారు. ఇక అనంతపురం జిల్లా పామిడి మండలం తెల్లగొండపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు కనుల పండుగగా జరిగాయి. మాఘమాసం శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పూలమాలలు, తమలపాకులతో స్వామివారిని అలంకరించి నివేదనలు అర్పించారు. సింధూర పూజలు, ఆకు పూజలు చేశాక కర్పూర హారతులు సమర్పించారు. పవనసుతుని సేవించి భక్తులు పరవశులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టి వడ్డూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న ఈ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువదీర్చి పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి గోవిందనామ స్మరణలతో పులకించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కొత్త సూరవరం ఆరాధ్య దేవతగా భాసలుతున్న శ్రీ పరదేశం ఆలయంలో అమ్మవారి జాతర కోలాహలంగా జరిగింది. ముందుగా అమ్మవారి పంచలోహమూర్తికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత అమ్మవారిని చూడ చక్కగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించారు.
మహిళలు చల్లని తల్లికి కుంకుమార్చనలు జరుపుకుని నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని పాత బజారులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మాఘమాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి దర్శనార్థం అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి నిర్వహించిన తులసి అర్చనను మనసారా వీక్షించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయ ప్రదక్షిణలు చేసి గోవిందనామ స్మరణలతో పులకించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాద నీరాజనం వేదికపై శనివారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన గాయత్రి వెంకట రాఘవన్ ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.